హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కర్బూజా జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ జ్యూస్ మన వీక్లీ వన్స్ అయినా సరే తప్పనిసరిగా ప్రిపేర్ చేసుకొని తాగాల్సిన జ్యూస్ అండి. ఈ కర్బూజా పండులో మనకి అనేకమైన హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అవి ఏవేంటని మనము జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకుంటా చెప్పుకుందామండి. మరి హెల్తీ అయినటువంటి ఈ కర్బూజా జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఓకే అండి, ముందుగా ఒక బౌల్ని అయితే తీసుకోండి. అందులోనికి ఒక స్పూన్ వరకు సబ్జా గింజల్ని వేసుకొని ఇప్పుడు ఈ గింజలని మునిగేంత వరకు వాటర్ని పోసుకొని స్పూన్ తోటి ఈ గింజలని కూడా వాటర్లో కలిసే విధంగా ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని రెడీగా పెట్టుకోండి. మనము జ్యూస్ అంతా ప్రిపేర్ చేసుకునే లోపు చక్కగా ఇవి బాగా నానిపోతాయండి. ఇప్పుడు వచ్చేసి నేను పెద్ద సైజులో ఉన్నటువంటి ఒక మస్క్ మిలన్ అయితే తీసుకున్నానండి. మీరు చిన్నవైతే 2 తీసుకుంటే సరిపోతుంది. ఈ మస్క్ మిలన్ శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు వీలో చూపిస్తున్న విధంగా ఈ మస్క్ మిలన్ని స్టెమ్ ఉన్న భాగాన్ని కట్ చేసి ఈ కాయని 2 ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. చూస్తారు కదా, ఇలా కట్ చేసినప్పుడు మనకి చక్కగా లోపల సీడ్స్ అనేవి ఉంటాయి కదా. నేను ఈ సీడ్స్ని వేస్ట్గా అయితే పడానండి. వీటిని ఒక ప్లేట్లోనికి ఈ విధంగా అయితే కలెక్ట్ చేసుకుంటాను. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటిని శుభ్రంగా వాటర్లో కడిగి 2-3 డేస్ వరకు ఎండలో మనం అలా ఎండపెట్టామంటే చక్కగా మనకి ఇవి డ్రై అవుతాయండి. అప్పుడు వాటిని మనం ఈజీగా ఇంట్లో మనం జర్మినేషన్ చేసుకోవచ్చు. నేను వీటిని అలాగే చేస్తానండి. పడేయకుండా ఒకసారి వాటర్లో కడిగి చక్కగా ఎండపెట్టిన తర్వాత వీటిని జర్మినేషన్ చేస్తానండి. అందుకోసం అని చెప్పేసి ఇలా ప్లేట్లో కలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ కర్బూజాని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి తీసుకోండి. అలాగే చూడండి, మనకి ఈ కర్బూజాలో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల మన కంటి చూపు అనేది మెరుగుపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పండు మన శరీరంలో ఉన్నటువంటి వేడిని బాగా తగ్గిస్తుందండి. అందువల్ల సమ్మర్లో ఖచ్చితంగా మీరు ఈ జ్యూస్ని వీక్లీ వన్స్ అయినా సరే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. ఓకే అండి, ఇప్పుడు ఈ విధంగా కర్బూజాని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఉన్నటువంటి స్కిన్ అనేది చాలా గట్టిగా ఉంటుందండి. ఈ స్కిన్ అంతటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లగా ఇలాగా కట్ చేసి తీసుకోండి. అన్ని ముక్కలకి ఇదే విధంగా కట్ చేసి తీసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కర్బూజా అనేది రోగనిరోధక శక్తిని మనకి పెంచుతుందండి. నెక్స్ట్ ఈ జ్యూస్ తాగటం వల్ల మనకి మెదడుకి ఆక్సిజన్ అనేది బాగా సరఫరా అవటం వల్ల మనకి స్ట్రెస్, ఈ ఒత్తిడి ఏదైతే ఉందో అది బాగా తగ్గిపోయి మనకి చక్కగా నిద్ర అనేది పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఎక్కువ శాతం మనకి పీచు పదార్థం ఉంటుందండి. క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అనమాట. అందువల్ల మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతామండి ఈ జ్యూస్ అనేది తీసుకోవటం వల్ల. ఓకే అండి, చూసారు కదా, మనకి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మనం ఈ కట్ చేసినటువంటి కర్బూజాకి నీట్గా పైనటువంటి స్కిన్ అంతటిని ఇలా తీసేసుకున్నాం కదా. ఈ స్కిన్ అంతటి తీసిన తర్వాత ఈ స్కిన్ ఏం వేస్ట్గా పడేయద్దండి. మనం మొక్కలకి కంపోస్ట్ కింద అయితే యూస్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు మళ్ళీ ఈ కర్బూజా ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి తీసుకోండి. ఓకే అండి, మనకి ఈ మస్క్ మెలన్‌లో పొటాషియం అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇది ఎక్కువగా ఉండటం వల్ల మనకి రక్త సరఫరా అనేది మెరుగుపరుస్తుంది. అందువల్ల మనకి హై బీపీ అనేది తగ్గుతుందండి. ఓకే అండి, ఇన్ని బెనిఫిట్స్ అయితే మనకి ఈ మస్క్ మెలన్‌లో ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఆ మస్క్ మెలన్‌ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మస్క్ మెలన్ ముక్కల్ని ఒక మిక్సీ జార్ లేదంటే జ్యూసర్ జార్‌లోనికి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మీ తీపికి తగినట్లుగా 2-4 స్పూన్ల వరకు చక్కెరనైతే వేసుకోండి. మీరు ఎంత తీపి తాగగలరో అంత చక్కెరనైతే మీరు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 4 ఐస్ ముక్కల్ని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోనికి కాచి చల్లారబెట్టుకున్నటువంటి పాలని ఒక గ్లాస్ వరకు అయితే పోసుకొని 2 నిమిషాల పాటు మిక్సీ జార్‌ని ఇలాగా బ్లెండ్ చేసి తీసుకోనండి. ఓకే అండి, ఇప్పుడు ఈ జ్యూస్‌ని మనం ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులోనికి 4 ఐస్ క్యూబ్స్‌ని వేసుకోండి. అలాగే మనం ముందు నానబెట్టి పెట్టుకున్నాం చూడండి సబ్జా సీడ్స్, ఆ సీడ్స్ వేసుకోండి. ఈ సబ్జా సీడ్స్ కూడా మనకి వేడిని తగ్గిస్తాయండి. ఈ సబ్జా సీడ్స్‌ని కూడా ఒక స్పూన్ వరకు వేస్తున్నాను. ఇలాగ మీకు కావాల్సినన్ని వేసుకోవచ్చండి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మస్క్ మెలన్ జ్యూస్‌ని ఈ సర్వింగ్ గ్లాస్‌లోనికి సర్వ్ అవుట్ చేసుకున్న తర్వాత పైన చాప్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ తోటి సర్వ్ అవుట్ చేసుకొని తాగారంటే చాలా చాలా టేస్టీ అయినటువంటి మనకి కర్బూజా జ్యూస్ రెడీ. ఓకే అండి, చూస్తారు కదా మస్క్ మెలన్ జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ జ్యూస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ఈ సమ్మర్లో వీక్లీ వన్స్ అయినా సరే ట్రై చేసి చూడండి. ఓకే అండి, చూస్తారు కదా మస్క్ మెలన్ జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ జ్యూస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని కుకింగ్ అండ్ గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.